కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానంగా పేద ప్రజలు, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించే పథకాలు చాలా ఉన్నాయి. అయితే వాటిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో వినియోగించుకోలేకపోతున్నారు. దేశంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో 35% వరకు రాయితీ ఉంటుంది. మీరు 20 లక్షల లోన్ తీసుకుంటే 7 లక్షల మేర కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఉచితంగా 7 లక్షలు వచ్చినట్లే కదా. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ ద్వారానే ఈ పథకాన్ని నిర్వహిస్తోంది కేంద్రం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ స్కీమ్ అమలవుతోంది. KVIC నేషనల్ నోడల్ ఏజెన్సీ, రాష్ట్రాల బోర్డులు, జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా అమలు చేస్తూ ఉంటారు. కొత్తగా ఏర్పాటు చేసే చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల సహా మధ్యస్థాయి పరిశ్రమలకు రుణాలిస్తారు. పాత యూనిట్లను పునరుద్ధరించుకునేందుకు, వ్యాపార విస్తరణకు సైతం లోన్ తీసుకోవచ్చు. ఈ పథకాన్ని 2026 వరకు అమలు చేయాలని ఇటీవలే కేంద్రం నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో ఈ స్కీమ్ కోసం 13,554 కోట్లు కేటాయించారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు ఈ పథకం ద్వారా 50 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఇక సర్వీస్ అందించే వ్యాపార యూనిట్లకైతే 20 లక్షల వరకు ఇస్తారు. జనరల్ కేటగిరీ వ్యక్తులు 10% పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఇక మిగతాది కేంద్రం లోన్ రూపంలో ఇస్తుంది. మహిళలు, SC, STలు, BC, మైనారిటీలు సహా దివ్యాంగులు, మాజీ సైనికులు అయితే 5% పెట్టుబడి పెడితే చాలు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేస్తే 35% వరకు సబ్సిడీ కూడా వస్తుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే 25% రాయితీ ఉంటుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 20 లక్షల లోన్ తీసుకున్నారు. అతను 13 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాల్సి ఉంది. మిగిలిన 7 లక్షలు కేంద్రం రాయితీ ఇస్తోంది. 20 లక్షలతో సదరు వ్యక్తి కోళ్ల ఫారాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంపై చర్చ కొనసాగుతోంది. దరఖాస్తు చేసిన 10 నుండి 15 రోజుల్లో అధికారుల నుంచి స్పందన వస్తుంది. ఆ తర్వాత మీ ప్రాజెక్టు మంజూరు పనులు ప్రారంభమవుతాయి. మీ ప్రాజెక్టుపై నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. EDP శిక్షణ పూర్తయిన తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ లోన్ ఇస్తారు. మీరు లోన్ తీసుకొని వరుసగా 3 ఏళ్ల పాటు లోన్ వాయిదాలు చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే మీకు కేంద్రం నుంచి సబ్సిడీ అనేది వస్తుంది. 18 ఏళ్ల వయసు నిండిన కనీసం 8వ తరగతి చదివిన వారు దీనికి అర్హులు. ఒక కుటుంబం నుంచి ఒకరే దీనికి అప్లై చేసుకోవాలి. లోన్పై వడ్డీ 7 నుండి 10% వరకు ఉంటుంది. ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా నింపాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, అది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ సబ్మిషన్ ప్రొసీజర్ అనేది 4 స్టెప్స్లో ఉంటుంది. 1, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయటం. సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ డేటాని సేవ్ చేసుకునే పద్ధతి. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసే పద్ధతి. ఇక స్టెప్ 4 ఫైనల్ సబ్మిషన్. మీ అప్లికేషన్ నింపటం పూర్తవగానే సబ్మిట్ చేసేయాలి. ముఖ్యమైన నోట్ మాత్రం మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే, అస్సలు మిస్ అవ్వద్దు. అప్లికేషన్ మీరు సేవ్ చేసుకున్నప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది. అది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇస్తారో దానికి మాత్రమే వస్తుంది. ఇక ఆ తర్వాత అప్లికెంట్ ID జనరేట్ చేశాక అది మీ ఈమెయిల్కి సెండ్ చేయబడుతుంది. అండ్ అలాగే అప్లికేషన్ మొత్తం పూర్తయ్యాక మీరు దాన్ని సేవ్ చేసుకోండి. ప్రింట్ కూడా తీసుకోవాలి. అప్లికేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. లోన్ సిస్టమ్ అనేది ఒకటి ఇండివిజువల్, 2 గ్రూప్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒకటి ఇస్తారు, అండ్ ట్రస్ట్కి మాత్రమే ఒకటి, అండ్ రిజిస్టర్ ఇన్స్టిట్యూషన్కి ఒకటి, అండ్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఒకటి, అలాగే అండర్ కంపెనీస్, ఫర్మ్ అండర్ కంపెనీస్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడైతే మనం ఇండివిజువల్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ మీ ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ని కంపల్సరీ మొత్తం ఆ నెంబర్స్ అన్నీ కూడా మీరు అందులో ఫిల్ చేయాలి. అస్సలు మిస్ చేయొద్దు, తప్పులు కూడా రాయొద్దు. 12 డిజిట్ ఆధార్ నెంబర్ని ఫిల్ చేయండి. అండ్ తర్వాత అప్లికెంట్ నేమ్ ఫస్ట్ ఎలా అంటే శ్రీ, శ్రీమతి, కుమారి. మీరు పెళ్ళైతే శ్రీమతి అని, పెళ్లి కాకపోతే కుమారి అని, లేదా జెంట్స్ అయితే శ్రీ అని
అలా ఫస్ట్ శ్రీ పెట్టాలి. తర్వాత మీ పేరుకు వచ్చేటప్పటికి ఆధార్లో ఏ పేరైతే ఉందో అదే పేరును మీరు అప్లికేషన్లో ఫిల్ చేయాలి. పేరుకు ముందు ఇంటి పేరుందా, పేరు తర్వాత ఇంటి పేరుందా, ఆధార్లో ఎలా ఉందో చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు అప్లికేషన్లో ఫిల్ చేయాలి. అండ్ ఆ తర్వాత స్పాన్సరింగ్ ఏజెన్సీ, మీరు ఏ జిల్లా అయితే అంటే ఏ మండలం ఏ ఊరు అది మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఆప్షన్ ఇచ్చారు, కేవీసీయా, కేవీఐబీనా, డిఐసియా. రూరల్ అయితే కేవీఐసి అని, కేవీఐబీ అని, అర్బన్ అయితే డివైసీ అని ఫిల్ చేయండి. మీరు ఏ స్టేట్లో నివసిస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. అందులో నుంచి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారు అనేది సెలెక్ట్ చేసి ఫిల్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ ఎందులోకి వస్తుందో సెలెక్ట్ చేయండి. మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే మీ పిన్ కోడ్తో సహా మీ డీటెయిల్స్ మొత్తం అక్కడ వచ్చేస్తాయి. స్పాన్సరింగ్ ఆఫీస్ వచ్చేసి మీరు ఆ స్టేట్కి సంబంధించిన ఆఫీస్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ అడ్రస్ మొత్తం అక్కడ వచ్చేస్తుంది. లీగల్ టైప్ బై డిఫాల్ట్ అక్కడ ఇండివిజువల్ అని ఆల్రెడీ ఇచ్చేసారు, ఎందుకంటే మనం ఇండివిజువల్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి. ఇక నెక్స్ట్ జెండర్, మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, మీరు ఏదైతే అది అక్కడ సెలెక్ట్ నొక్కితే మీకు అక్కడ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు ఎలా పడితే అలా ఫిల్ చేయకూడదు. ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్, ఆ ప్రకారం 18 డేట్ అయితే డేట్ ఫస్ట్, తర్వాత మంత్ 6th, ఆ తర్వాత 1985, అంటే మీరు ఏ సంవత్సరంలో పుట్టారో అది మీరు ఫిల్ చేయగానే మీ ఏజ్ ఆ పక్కన వచ్చేస్తుంది. మీరు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ కేటగిరీ, మీరు అంటే ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఓసీనా, అది మీరు సెలెక్ట్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు ఏ క్యాస్టో అది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మెనా లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డా, ఇలా మీకు ఏవైనా ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్, 8th పాస్ అయ్యారా, లేకపోతే 10th పాస్ అయ్యారా, లేకపోతే 8th ఫెయిల్ అయ్యారా, ఆ ఆప్షన్స్ కూడా అక్కడ ఉంది. పిహెచ్డి చేశారా, డిప్లొమా చేశారా, మీరు సెలెక్ట్ నొక్కితే మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బిలో అంటే 8th వరకే చదువుకుంటే 10 లక్షలు, అలా ఆ పైన చదివి ఉంటే 20 లక్షలు, అలా మీ చదువు బట్టి మీ లోన్ ఆధారపడి ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్, ప్రెజెంట్ మీరు ఏ అడ్రస్లో ఉన్నారు, మీకు ఆ లోన్ ఏ అడ్రస్కి కావాలి, లేకపోతే మీరు ఏ అడ్రస్లో అయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ పోస్టల్ ద్వారా రావాల్సి ఉంటే వస్తాయో అది కరెక్ట్గా మీ అడ్రస్ని ఫిల్ చేయండి. ప్రెజెంట్ కమ్యూనికేషన్ మీకు ఏ అడ్రస్కి కావాలో ఆ అడ్రస్ పిన్ కోడ్తో సహా. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, ప్రెజెంట్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది అక్కడ ఫిల్ చేయండి కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఆప్షనల్, ఒకవేళ మీరు మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వేరే ఆప్షనల్ ఫోన్ ఎవరున్నారో వాళ్ళది. మనుగడలో ఉన్న నెంబర్లో ఇవ్వండి, పనిచేయని నెంబర్లు ఇస్తే మీకే నష్టం. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ప్రెజెంట్ మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే వాడుతున్నారో దాన్ని మాత్రమే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పాన్ నెంబర్, మీ పాన్ నెంబర్ కంపల్సరీ అక్కడ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు ఇది లోన్ విషయం, డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి కంపల్సరీ మీకు పాన్ నెంబర్ ఉండాల్సిందే. ఒకవేళ లేనట్లయితే అప్లై చేసుకోండి. యూనిట్ లొకేషన్, మీరు అక్కడ సెలెక్ట్ ఆప్షన్ కొడితే మీకు అక్కడ వచ్చేస్తుంది రూరలా అర్బనా అని చెప్పి. రూరల్ అయితే రూరల్ అని, అర్బన్ అయితే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్రపోజ్డ్ యూనిట్ అడ్రస్, యూనిట్ అడ్రస్ ఆల్రెడీ మనం పైన ఫిల్ చేసాం, మనం క్లిక్ చేయగానే అడ్రస్ మొత్తం వచ్చేస్తుందని చెప్పాను కదా, దాన్ని ఇక్కడ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది పిన్ కోడ్తో సహా. టైప్ ఆఫ్ యాక్టివిటీ, అంటే మీ ఇండస్ట్రీ ఏదైతే మీరు పెట్టాలనుకుంటున్నారో బిజినెస్, అది మ్యానుఫ్యాక్చరింగా, ట్రేడింగా, సర్వీసా, దేనికి సంబంధించింది అన్నది మీకు ఆప్షన్ ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ యాక్టివిటీ అంటే మీరు ఏ వర్క్ అయితే అంటే ఏ బిజినెస్ అయితే ప్రారంభిద్దాం అనుకుంటున్నారో, అంటే హ్యాండ్ వర్కా, ఐడలా, లేకపోతే పేపర్ మేకింగా, ఏంది అన్నది మీరు అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దేనికి సంబంధించింది అన్నది అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు క్లిక్ చేసుకోండి. ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేస్తే ఎస్ అక్కడ ఫిల్ అయిపోతుంది. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, అంటే మీరు హ్యాండ్ మేడ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అంటే ఎగ్జాంపుల్ అది అక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈడిపి ట్రైనింగ్, మీరు అంటే ఆల్రెడీ ట్రైనింగ్ దాని గురించి ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఏదైతే బిజినెస్ మీరు పెట్టాలనుకుంటున్నారో దాని గురించి మీకు ఒక ఐడియా ఉందా, ఎలాంటి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ నో అయితే ఓకే, ఎస్ అయితే కనుక ఏ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ నేమ్ ఎక్కడ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు అన్నది మీరు పేరు నింపాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నేమ్, లోన్, మీరు ఎంత లోన్ అయితే తీసుకోదలుచుకున్నారు, ఎంత లోన్ మీకు అవసరం అవుతుంది మీ బిజినెస్కి అన్నది మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వర్కింగ్ క్యాపిటల్, టోటల్ లోన్.
ఎయిత్ చదివి ఉంటే గనక 10 లక్షలు, ఎయిత్ పైన ఇంకా ఏమైనా అంటే డిగ్రీ, ఇంటర్, డిప్లొమా ఇలా చేసుంటే 20 లక్షలు. సెలెక్ట్ ఫైనాన్షియల్ బ్రాంచ్ నేమ్ అనమాట. అంటే మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఆ బ్రాంచ్ ఏంటి అన్నది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ కోడ్ ఐఎఫ్సి నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, చూసుకొని సెలెక్ట్ చేయండి. అంటే బ్రాంచ్ బట్టి ఉంటుంది కదా ఐఎఫ్ఎస్సి కోడ్, అలా మీరు సెలెక్ట్ చేయగానే ఐఎఫ్ఎస్సి కోడ్ అక్కడ వచ్చేస్తుంది. బ్రాంచ్ నేమ్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, డిస్ట్రిక్ట్ అడ్రస్తో సహా. ఆల్టర్నేటివ్ అంటే ఒకవేళ ఆ బ్యాంక్ పాజిబుల్ కాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంది, ఏ బ్రాంచ్లో ఉంది, అది కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మొత్తం మీరు ఫిల్ చేయడం అయ్యాక ఒక్కసారి ఆ నోట్ కూడా చదివి అన్నీ మీకు ఓకే అయితే అప్లికేషన్ డేటాని సేవ్ అని క్లిక్ చేయాలి. దెన్ మీకు అక్కడ మళ్ళీ అడుగుతుంది షూరా ఇంకొకసారి చూసుకోండి అని. సో అంతా చూసుకున్నాక ఓకే చేస్తే డేటా సేవ్ అయిపోతుంది. ఇఫ్ ఎనీ మోడిఫికేషన్ క్యాన్సిల్ అని నొక్కితే చాలు, మళ్ళీ మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్స్ మీ డేటా అంతా సేవ్ అయ్యాక మీకు ఇలా ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఫోటో ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మంచిది, క్లియర్గా ఉన్నది, బ్లర్ లేకుండా ఉన్నది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ ఫోటో ఫైల్ ఏదైనా కూడా పీడిఎఫ్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అయినా, ఆధార్ కార్డ్ అయినా, పాన్ అయినా, ఏదైనా సరే. ఫైనల్గా డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఫోటోని కూడా ఫిల్ చేసి మీరు ఓకే చేస్తే సరిపోతుంది. అలా మీ ఆధార్ కార్డ్, ఫోటో, పాన్ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాక ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికెంట్. సో మరొకసారి మీ అప్లికేషన్ మొత్తం చూసుకోవచ్చు. మీరు పీడిఎఫ్ ఫార్మేట్లోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకసారి అప్లికెంట్ ఐడి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ డీటెయిల్స్కే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా వస్తుంది కాబట్టి. ఫైనల్గా నోట్ ఒకసారి చదివి ఫైనల్ సబ్మిషన్ అప్లికెంట్ ఏజెన్సీకి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇది అప్లికేషన్ ప్రొసీజర్. పిఎంఏజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయీ జనరేషన్ ప్రోగ్రామ్. ఇది అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం. ప్రొసీజర్ ఇలా ఉంటుంది. సో ఎవరికైనా సరే నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఏంటంటే దీని మీద అవగాహన ఉండదు. అంటే మనకి ఒక బిజినెస్ పెట్టాలన్న ఐడియా ఉన్నా కూడా మనీ లేక నిరుత్సాహపడిపోయి దాన్ని వదిలేసి ఏవో అవసరం లేని లేకపోతే మనకి చేతకాని పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ బిజినెస్లో మీరు సక్సెస్ సాధించాలనుకుంటున్నారో దానికోసం గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇలా మనీ ఇచ్చి అంటే లోన్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీని గురించి ఇంత కూలంకుషంగా మీకు వివరించడం జరిగింది. సో దీని గురించి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో సక్సెస్ఫుల్గా మీరు లోన్కి అప్లై చేయండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే మీకు పక్కాగా లోన్ వస్తుంది. మీరు బిజినెస్ చేసుకొని డెవలప్ అవ్వచ్చు.